హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్ ఛానల్. ఈ వీడియో ద్వారా పల్సర్ 150 గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. దీనిలో డ్యూయల్ డిస్క్స్ ఉంటాయి, ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. కాబట్టి దీన్ని పల్సర్ 150లో ట్విన్ డిస్క్ మోడల్ అని అయితే పిలుస్తాం అనమాట. సో ఈ వెహికల్ వచ్చేసి మోస్ట్ సెల్లింగ్ వెహికల్ అనమాట. సో కాబట్టి దీన్ని రివ్యూ అయితే నేను చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే దీనిలో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం. అయితే ఈ పల్సర్ 150 అనేది చాలా వెల్ నోన్ వెహికల్, ఇది అందరికీ తెలిసిన వెహికల్ అనమాట. సో ఇది చాలా లీడింగ్ బైక్ అనమాట. మార్కెట్లో వచ్చేసి చాలామంది ఇష్టపడే బైక్, ఎక్కువగా సెల్లింగ్ ఉన్న బైక్ అనమాట. సో ఇది 150cc ఇంజన్తో వస్తుంది. సో ఇదే కాకుండా దీనిలో చాలా పవర్ఫుల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఆ ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏమేమి ఉంటాయని చెప్పి మన వీడియో ద్వారా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫీచర్స్ పరంగా చూస్తే దీంట్లో పేటెంటెడ్ DTSI ఇంజిన్ అయితే ఉంటుంది. సో ఇది బజాజ్ వాళ్ళకు పేటెంట్ ఉన్న ఇంజిన్ అనమాట. సో ఇది చాలా పవర్ఫుల్ ఇంజిన్. ఇది వచ్చేసి 10.3 kV పవర్ని ఇది రిలీజ్ చేస్తుంది. 13.25 Nm టార్క్ని కూడా ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇది గ్రాఫిక్స్ కూడా చాలా ఇన్స్పైర్డ్ గ్రాఫిక్స్ అయితే దీంట్లో ఉంటాయి. చాలా స్పోర్టివ్స్ లుక్లో కూడా ఇది కనిపిస్తుంది అనమాట. ఇదే కాకుండా దీనిలో గ్రాఫిక్స్ ప్రీమియంగా ఉంటాయి. దీని పెయింట్ కానీ, కార్బన్ ఫైబర్ యాక్సెంట్స్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటాయి. ఫ్రంట్లో వచ్చేసి ఈ వోల్ఫ్ ఐ సంబంధించిన ఐ డిజైన్ అయితే ఉంటుంది. అంటే వోల్ఫ్ ఐ హెడ్ ల్యాంప్ డిజైన్ దీంట్లో కనిపిస్తుంది. ఇది కూడా చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఇదే కాకుండా దీనిలో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వచ్చేసి ఇది డిజిటల్ అండ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంటుంది. సో సేఫ్టీ కోసం చూసినట్టయితే దీంట్లో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది, అదేవిధంగా రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చాడనమాట. సో ఇది ట్విన్ డిస్క్ బ్రేక్, అంటే డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఇది చాలా సేఫ్టీని అయితే రైడింగ్లో ఇస్తుందన్నమాట. సో ఇదే కాకుండా మనకు రైడింగ్లో కంఫర్ట్ కోసం ఈ బ్యాక్ సైడ్లో వచ్చేసి అడ్జస్టబుల్ నైట్రాక్స్ రేర్ షాక్ అబ్జర్వ్స్ అయితే ఇచ్చారనమాట. అంటే షాక్ అబ్జర్వ్స్ 2 ఉంటాయి దీంట్లో. కొన్ని మోడల్స్లో 1 ఉంటాయి కదా, దీంట్లో వచ్చేసి 2 ఉంటాయి. ఇది వచ్చేసి అడ్జస్టబుల్గా ఉండే నైట్రాక్స్ రేర్ షాక్ అబ్జర్వ్స్ అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఇంకా ఈ వెహికల్ గురించి డీటెయిల్గా వెళ్ళినట్టయితే మనం దీని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం ఫ్రెండ్స్. సో దీంట్లో ఇంజన్ చూసినట్టయితే దీంట్లో 150cc పవర్ఫుల్ ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది DTSI ఇంజన్, చాలా పవర్ఫుల్ ఇంజన్ అనమాట. ఈ ఇంజన్ వచ్చేసి 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఇంజన్ అయితే ఉంటుంది. సో దీనిలో ట్విన్ స్పార్క్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే దీనిలో స్పార్క్స్ వచ్చేసి 2 ఉంటాయి. ట్విన్ డిస్క్లో వచ్చేసి దీని డిస్ప్లేస్మెంట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ దీంట్లో 149.50 cc అయితే ఉంటుంది. అంటే 149.5 అంటే ఈక్వల్ టు 150 అనమాట. 150cc అయితే దీంట్లో. ఈ వెహికల్ వచ్చేసి 8500 RPM వద్ద 10.3 kV పవర్ రిలీజ్ చేస్తుంది. టార్క్ విషయానికి వచ్చేసరికి 6000 RPM వద్ద 13.25 Nm టార్క్ను కూడా ఇది రిలీజ్ చేస్తుంది. సో దీనిలో టార్క్ కూడా చాలా ఎక్కువ అనమాట. పల్సర్ 150లో 3 మోడల్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ప్రజెంట్ మనం చూస్తున్న మోడల్ వచ్చేసి పల్సర్ ట్విన్ డిస్క్ అనమాట. అయితే దీంట్లో ఉన్న ఇంజన్ కెపాసిటీకి, పల్సర్ 150లో ఉన్న ఇంజన్ కెపాసిటీకి, పల్సర్ 150 నియాన్లో ఉన్న ఇంజన్ కెపాసిటీకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో పవర్లో కానీ లేకపోతే టార్క్లో కానీ అన్ని విషయాల్లో అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వెహికల్ వచ్చేసి ఇది 149.5 cc అంటే 150cc ఉంటుంది. ఇది 8500 RPM వద్ద 10.3 kV పవర్ని రిలీజ్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 6000 RPM వద్ద 13.25 Nm టార్క్ కూడా ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ చూసినట్టయితే అట్రాక్టివ్ డిజైన్లో అయితే ఉంటుందన్నమాట. ఇది గ్లాసీ లుక్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని కెపాసిటీ చూసినట్టయితే 15 లీటర్స్ పడుతుందన్నమాట. సో ఫ్యూయల్ మనము 15 లీటర్స్ అయితే దీనిలో నింపొచ్చు. దీంట్లో ఉన్న 3 మోడల్స్లో కూడా ఇది 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ టైర్స్ విషయం చూసుకున్నట్టయితే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. సో ఈ టైర్స్ వచ్చేసి మనకు ట్యూబ్లెస్ టైర్స్ అయితే కనిపిస్తాయి. ఈ ఫ్రంట్ టైర్ వచ్చేసి 90/90 సైజులో ఉంటుంది. సో ఈ టైర్ వచ్చేసి 90/90 సైజులో అయితే ఉంటుంది. ఈ రిమ్ వచ్చేసి వీల్ సైజ్ వచ్చేసి ఇది 17 ఇంచెస్ సైజులో అయితే ఉంటుందన్నమాట. సో ఇదే సైజు పల్సర్ 150లో కానీ పల్సర్ 150 నియాన్లో కానీ ఉండదు. సో దాంట్లో టైర్ సైజ్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటాయన్నమాట. సో దీంట్లో వచ్చేసి 90/90 సైజులో టైర్ సైజ్ అయితే ఫ్రంట్లో ఉంటుంది.
రేర్లో చూసుకున్నట్టయితే ఈ రేర్ టైర్ వచ్చేసి ఫ్రంట్ టైర్ కంటే ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఈ సైజ్ వచ్చేసి 120/80 సైజులో ఈ టైర్ అయితే ఉంటుందన్నమాట. 17 ఇంచెస్ రిమ్ అయితే కలిగి ఉంటుంది. రేర్ టైర్ వచ్చేసి 120/80 సైజులో ఉంటుంది. అంటే ఇది వైడ్గా ఉంటూ కొంచెం సైజులో వచ్చేసి ఫ్రంట్ టైర్ కంటే పెద్దగా అయితే ఉంటుందన్నమాట. ఈ రేర్ టైర్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం జరిగింది. ఈ రిమ్ సైజ్ వచ్చేసి 17 ఇంచెస్ రిమ్ సైజ్ అయితే ఉంటుంది. ఫ్రంట్లో మనం డిస్క్ బ్రేక్ని అయితే చూడొచ్చు. సో ఇలా రైట్ సైడ్లో అయితే ఫ్రంట్ టైర్కి వచ్చేసి ఫ్రంట్ వీల్కి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఈ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 280 mm సైజులో అయితే డిస్క్ బ్రేక్ ఉంటుందన్నమాట. అయితే దీంట్లో నార్మల్ ప్లేన్ సంబంధించిన డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. పెటల్ డిస్క్ బ్రేక్ అయితే దీంట్లో ఇవ్వలేదు. నెక్స్ట్ రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రేర్ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 230 mm సైజ్ అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా పల్సర్లో కానీ అంటే పల్సర్ 150లో కానీ పల్సర్ 150 నియాన్లో కానీ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి డిస్క్ బ్రేక్ రాదు. దీంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ మోడల్ వచ్చేసి పల్సర్ 150 ట్విన్ డిస్క్ అనమాట. అంటే ఫ్రంట్లో అండ్ రేర్లో 2 డిస్క్ బ్రేక్లు అయితే వస్తాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వచ్చేసి 280 mm సైజులో ఉంటుంది. అలా రేర్ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకున్నట్టయితే ఇది 230 mm సైజులో అయితే ఉంటుందన్నమాట. వీల్స్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. సో అలాయ్ వీల్స్ ఉంటాయి కాబట్టి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్లో కూడా అలాయ్ వీల్స్ ఉంటాయి, రేర్లో కూడా అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ సస్పెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రంట్లో ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది 37 mm కన్వర్టబుల్ ఫోర్క్ అయితే ఉంటుందన్నమాట ఈ సస్పెన్షన్లో. ఈ ఫ్రంట్లో మనం టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు. వాళ్ళ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. సో ఇది లెఫ్ట్ అండ్ రైట్లో, అంటే ఇది లెఫ్ట్ సైడ్, ఇది వచ్చేసి రైట్ సైడ్. సో ఇలా 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. ఇవి గ్యాస్తో ఫిల్ చేయబడి ఉంటాయి. ఇవి చాలా పవర్ఫుల్గా అయితే పనిచేస్తాయి. అంటే మనకు రైడింగ్లో మంచి కంఫర్ట్ని అయితే ఇస్తాయి అనమాట. సో మనం ఎలాంటి రైడ్ కండిషన్లో ఉన్నప్పటికీ లేదంటే ఎలాంటి రోడ్లో మనం ట్రావెల్ చేస్తున్నప్పటికీ ఇది ఎక్కువగా మనకు ప్రెషర్ కాకుండా లేకపోతే ఎక్కువ వెహికల్ ఎత్తేయకుండా అయితే మనకి సపోర్ట్గా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ లెంత్ వచ్చేసి అంటే ఈ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు దీని లెంత్ కంప్లీట్గా వచ్చేసి 2035 mm దీని లెంత్ అయితే ఉంటుంది. సో ఇలా లెంత్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే ఈ ఇంజన్ గార్డ్ నుండి కింది వరకు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ వెహికల్ విడ్త్ చూసుకున్నట్టయితే 750 mm విడ్త్ అయితే ఉంటుంది. అంటే ఈ విడ్త్ వచ్చేసి మిగతా వెహికల్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. ఈ వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్ వరకు అంటే ఈ రేర్ వీల్ వరకు ఈ గ్యాప్ వచ్చేసి మనం దీన్ని వీల్ బేస్ అనేది పిలుస్తాము. అంటే ఫ్రంట్ వీల్కి ఈ రేర్ వీల్కి మధ్య ఉన్న గ్యాప్ని వీల్ బేస్ అనేది పిలుస్తాము. ఇది 13.45 mm వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీల్ బేస్ మనకు ఎంత ఎక్కువగా ఉంటే ఇది అంత రోడ్ గ్రిప్ని అయితే కలిగి ఉంటుంది. అంటే మనం ఎలా వెహికల్ టర్న్ చేసేటప్పుడు కానీ లేకపోతే కట్స్ కొట్టేటప్పుడు కానీ ఇది చాలా గ్రిప్ను కలిగి ఉంటుందన్నమాట. ఈజీగా స్కిడ్ కాకుండా అయితే ఇది వీల్ బేస్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్లస్ అవుతుంది అనమాట రైడర్కి. ఇట్లా హైట్ చూసుకున్నట్టయితే ఈ కింది నుంచి ఈ వైజర్ లేదంటే ఈ మిర్రర్స్ వరకు ఈ హైట్ వచ్చేసి 115 mm దీని హైట్ అయితే ఉంటుంది. వెహికల్ హైట్ వచ్చేసి ఒకవేళ దీని వెయిట్ చూసుకున్నట్టయితే 150 kgs ఉంటుంది ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి. సో వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఎలక్ట్రికల్స్ గురించి చూసుకున్నట్టయితే 12 volts ఫుల్ DC హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి బల్బ్ అయితే ఉంటుంది, LED హెడ్ ల్యాంప్ అయితే రాదు. ఇది BS6 వేరియంట్ కాబట్టి ఇది ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ అయితే ఉంటుంది. అంటే మనం ఇంజన్ స్టార్ట్ చేయగానే హెడ్ ల్యాంప్ అయితే ఆన్ అవుతుంది. సో ఇది AHO ఫీచర్ని అయితే కలిగి ఉంటుంది. దీంట్లో 2 పైలట్ ల్యాంప్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే 35/35 watts 2 పైలట్ ల్యాంప్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ టెయిల్ ల్యాంప్ అయితే ఇలాంటి డిజైన్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ దీని డిజైన్ పరంగా చూస్తే దీని డిజైన్ అయితే ఎలా ఉంటుంది, ఫ్రంట్ నుంచి చూస్తే అయితే ఇలా బోల్5 డిజైన్లో అయితే ఉంటుంది. సో ఇది మెయిన్ హెడ్ ల్యాంప్, ఇది వైజర్. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి ఈ హెడ్ ల్యాంప్కి. మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే టెయిల్ ల్యాంప్ వచ్చేసి స్ట్రిప్ మోడల్లో అయితే ఉంటాయి. సో ఇలా అయితే 2 స్ట్రిప్స్ కనిపించినట్టుగా అయితే టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. ఈ టెయిల్ ల్యాంప్కి 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది నంబర్ ప్లేట్ ఫిట్టింగ్కి అయితే ఇది అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇలా అయితే బ్యాక్ సైడ్ నుంచి మనకు వెహికల్ కనిపిస్తుంది. ఈ సైలెన్సర్ చూసుకున్నట్టయితే ఇలా
దీని డిజైన్ అయితే ఉంటుందన్నమాట. ఈ ట్యాంక్ వచ్చేసి ఈ షేప్లో ఉంటూ ఇలా అయితే డిజైన్ ఉంటుంది. ఈ ట్యాంక్ ఫిల్ చేయడానికి అయితే ఈ ఓపెనర్ వచ్చేసి ఏరో షేప్ ఓపెనర్ అయితే ఉంటుంది. ఈ ట్యాంక్లో వచ్చేసి దీని బ్రాండ్ నేమ్ పల్సర్ అని చెప్పి ఈ ట్యాంక్ పైన అయితే ఉంటుందన్నమాట. సో ఎంత సీసీ అని చెప్పి ఇక్కడ సీట్కి బ్యాక్ సైడ్లో వచ్చేసి ఈ కౌల్స్ పైన అయితే 150 cc కెపాసిటీ అని చెప్పి దీనిపైన అయితే లోగో కనిపిస్తుంది అనమాట. సో ఈ ట్యాంక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. దీని వెనకాల ఇలా సీట్ అయితే స్ప్లిట్ సీట్ ఉంటుంది. అంటే రైడర్కి పిలియన్స్కి డిఫరెంట్గా ఉండే ఈ స్ప్లిట్ సీట్ అయితే ఉంటుందన్నమాట. అంటే రైడర్ సీట్ కంటే కొంచెం పిలియన్ సీట్ అయితే హైట్గా ఉంటుంది. ఇది ఇండివిజువల్గా అయితే మనం తీయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రాబ్ రేల్ వచ్చేసి స్టైలిష్గా ఉంటుందన్నమాట. ఇది స్ప్లిట్ గ్రాబ్ రేల్ అనమాట. అంటే ఇండివిజువల్గా ఉంటాయి. ఇది స్ప్లిట్ అయి ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ టెయిల్ ల్యాంప్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఫ్రంట్లో లెఫ్ట్ హ్యాండిల్ బార్ దగ్గర చూసినట్టయితే ఈ పైన హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంటుంది. దీని కింద వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి. అంటే మనం వెహికల్ టర్న్ చేసినప్పుడు ఇండికేటర్స్ అయితే ఇవి వేసి మనము వెహికల్ అయితే టర్న్ చేయవచ్చు. దీని కింద వచ్చేసి హార్న్ స్విచ్ ఉంటుంది. ఇదే కాకుండా దీనికి కొంచెం బ్యాక్ సైడ్లో వచ్చేసి ఈ పాసింగ్ బటన్ అయితే ఉంటుంది. అంటే మనం వెహికల్ని మనం పాసింగ్ చేయడానికి, అంటే మనం హై బీమ్ లో బీమ్ డైరెక్ట్గా చేంజ్ చేసుకోవడానికి అయితే పాసింగ్ బటన్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ బటన్ అయితే ఉంటుంది. అంటే వెహికల్ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ స్విచ్ ఉంటుంది. దీనిపైన వచ్చేసి ఈ రెడ్ కలర్లో ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంటుంది. అంటే మనం ఇది ఆఫ్లో ఉంచి మనం వెహికల్ స్టార్ట్ చేస్తే అయితే కాదు, ఇది ఆన్లో ఉంచి వెహికల్ స్టార్ట్ చేస్తే అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది అనమాట. దీనిలో స్టార్టింగ్ మీద వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంటుంది. సో దీనిలో మెయిన్ కన్సోల్ చూసుకున్నట్టయితే దీనిలో మెయిన్ ఇగ్నిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనిలో మనం లాక్ కీ ఇన్సెట్ చేశాక ఇక్కడ వచ్చేసి మనం లాక్ చేయవచ్చు. పుష్ చేసి మనం వెహికల్ అయితే ఇంజన్ ఆన్ చేయడానికి అయితే ఇది రైట్ మనం టర్న్ చేయాల్సి ఉంటుంది. ఇలా టర్న్ చేయగానే మనకు ఈ కన్సోల్ అయితే ఆన్ అవుతుంది. ఈ ఫ్రంట్లో మీటర్ వచ్చేసి అన్లాకమ్ డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఆర్పిఎం అయితే చూడొచ్చు. రైట్ సైడ్లో వచ్చేసి ఇది స్పీడోమీటర్గా పనిచేస్తుంది. ఇదే కాకుండా దీంట్లో ట్రిప్ 2 మీటర్ ఉంటుంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది. లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది. సో దీంట్లో మనకు ఇండికేటర్స్ అన్నీ కూడా ఇక్కడైతే చూడొచ్చు అనమాట. సో కిలోమీటర్ పర్ అవర్ కూడా మనం దీనిలో చూసుకోవచ్చు. లెఫ్ట్ రైట్ మనం టర్న్ చేసుకున్నప్పుడు ఇక్కడ సిగ్నల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఏబిఎస్ సపోర్ట్ చేస్తున్నట్టుగా కొన్ని ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో మనం ఏ గేర్లో ఉన్నామని ఇక్కడ గేర్ పొజిషన్ అయితే చూపిస్తుంది. ఈ కిందున్న ఈ ఐకాన్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ పొజిషన్స్ అయితే చూపిస్తాయి అనమాట. ఈ డిజిటల్ మీటర్లో మన స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ కూడా అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ ఫ్రంట్లో ఈ మిర్రర్స్ కూడా స్టైలిష్ లుక్లో అయితే మనకు కనిపిస్తాయి. దీంట్లో గేర్స్ వచ్చేసి 5 గేర్స్ అయితే ఉంటాయి. సో ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గేర్ రాడ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం గేర్స్ అయితే చేంజ్ అవ్వచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ రైడర్కి అయితే ఫుట్ రెస్ట్ ఉంటుంది. సో దీనికి కొంచెం బ్యాక్ సైడ్లో వచ్చేసి పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. ఇలా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ కింద వచ్చేసి బ్రేక్ ఉంటుంది. ఇక్కడ దీని పక్కనే వచ్చేసి రైడర్ ఫుట్ రెస్ట్ ఉంటుంది. దీనికి కొంచెం ఈ పిలియన్స్కి ఎవరైతే బ్యాక్ సైడ్ కూర్చుంటారో వాళ్ళకైతే ఫుట్ రెస్ట్ ఉంటుంది. సైలెన్సర్ వచ్చేసి నార్మల్ డిజైన్లో కనిపిస్తుంది అనమాట. సో చాలా సింపుల్ లుక్లో అయితే ఈ సైలెన్సర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పటిదాకా మనం పల్సర్లో 150 cc ట్విన్ డిస్క్ వెహికల్ గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఇదైతే చాలా మందికి నచ్చే మోడల్, ఎక్కువ సేల్ అయ్యే వెహికల్ కాబట్టి దీనిపైన రివ్యూ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి పల్సర్లో 150 cc ట్విన్ డిస్క్ మోడల్ అనమాట. అంటే దీంట్లో డ్యూయల్ డిస్క్స్ ఉంటాయి, 2 డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో 150 cc ఇంజిన్తో వస్తుంది. ఇంకా చాలా పవర్ఫుల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఈ వెహికల్లో మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం కానీ దీని ప్రైస్ ఎంత అనేది నేను చెప్పలేదు. దీని వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,09,700 చేంజ్ నుంచి దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే దీని స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఒకవేళ మీరు ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే మీరు మీ నియరెస్ట్ షోరూమ్లో అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఈ వెహికల్ వచ్చేసి మంచిర్యాలలో బజాజ్ షోరూమ్లో అయితే చేస్తున్నాను. సో కాబట్టి ఒకవేళ మీరు వెహికల్ కావాలనుకుంటే నేను ఈ వీడియో వచ్చేసి నేను మంచిర్యాలలో బజాజ్ షోరూమ్లో అయితే చేస్తున్నాను. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ షోరూమ్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అంటే ఫోన్ నెంబర్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే అప్రోచ్ కావచ్చు. లేదా మీరు కామెంట్ బాక్స్లో అడిగినప్పటికీ నేను షోరూమ్ నంబర్స్ అయితే నేను ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే మాత్రం మీరు షోరూమ్కి అయితే రావాల్సిందే. ఎందుకంటే నేను చెప్పేది ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే. ఎందుకంటే దీంట్లో లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, టెంపర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఇన్సూరెన్సెస్ ఉంటాయి, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపేసి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీరు షోరూమ్కి ఒకవేళ కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అనేది చెప్తారు. సో మీరు అక్కడైతే వెహికల్ని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.